నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. సేవా జ్యోతి శరణాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండల పరిధిలోని రేచిని రైల్వే స్టేషన్ రోడ్ నందు గల సేవా జ్యోతి శరణాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీరామదూత అయినటువంటి ఆంజనేయ స్వామికి పూజ కార్యక్రమాలు చేశారు. అనంతరం సేవా జ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మల్లేశం శేఖర గజ్జెల్లి మాట్లాడుతూ, నేటి సమాజంలో భక్తి శ్రద్ధలతో వీర హనుమాన్ కు జనమంతా పూజలు చేస్తూ ప్రతి ఊర్లో ఈ హనుమాన్ మందిరం ఉంటుంది. దీక్షలు తీసుకొని 11, 21, 41 ఇలా మండల దీక్షలో పూజలు చేస్తూ నియమ నిష్ఠలతో అంజలి కుమారుడు అయిన సీతారామ సేవకుడు మారుతిని పూజించి దుష్ట శక్తులు భూత ప్రయుక్త పిశాచాలు దూరమై ఉంటాయి. అందుకే అందరూ హనుమాన్ చాలీసా పారాయణము చేస్తారు. నమస్కారం అండి. ఈరోజు సేవాజ్యోతి శరణాలయంలో హనుమంతుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాము. మన ఊరిలో ప్రతి ఇంటి మీద కాషాయం జెండా ఉంటుంది. దాని మీద మన ఆంజనేయుడు చిత్రపటం ఉంటుంది. ప్రతి ఊరిలో 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు మాల వేస్తాడు. దుష్ట పీడన పోడగొట్టడానికి మన హనుమంతుని కొలుస్తాం కాబట్టి హనుమంతునికి వీర హనుమంతునికి